ఓకే, ప్రతి ఒక్క ఆడపిల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలి. ఎవరిని కూడా మనల్ని టచ్ చేయనివ్వకూడదు, మనం కూడా ఎవరిని టచ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనం టచ్ చేస్తుంటే ఏం చెప్పాలి? నో. ఏం చెప్పాలి? నో అని మనం రిఫ్యూజ్ చేయాలన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. గుడ్ టచ్ వచ్చేసి గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్. ఓకేనా? ఇలా నార్మల్గా టచ్ చేస్తే అది గుడ్ టచ్. నెక్స్ట్ బ్యాడ్ టచ్, బ్యాడ్ టచ్. ఓకే, బ్యాడ్ టచ్. లిప్స్ బ్యాడ్ టచ్. చీక్స్ కూడా ఎక్కువగా కనుక ప్రెస్ చేస్తే అది కూడా బ్యాడ్ టచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్, చెస్ట్ పార్ట్ ఎవరిని కూడా తగలనీయకూడదు, బ్యాడ్ టచ్. నెక్స్ట్ ఈ పార్ట్, కాళ్ళ మధ్య పార్ట్. ఓకే, ఇది కూడా బ్యాడ్ టచ్. నెక్స్ట్ బ్యాక్ సైడ్, ఇది కూడా బ్యాడ్ టచ్. నెక్స్ట్ థైజ్, తొడలు, ఇది కూడా బ్యాడ్ టచ్. ఈ ప్రదేశాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. ఓకేనా? అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుర్తున్నాయా? గుర్తున్నాయా? ఇలా ఇలా రుద్దడం, ఇది కూడా బ్యాడ్ టచ్. ఓకే, మన ఇంట్లో వాళ్ళు కనుక ఎవరైనా మన పేరెంట్స్ కానీ మన ఇంట్లో అన్నయ్య వాళ్ళు జస్ట్ మన అభిమానంతో ఇట్లా అంటే అది గుడ్ టచ్ అవుతుంది. అదే హగ్గు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అన్నమాట. ఓకేనా? హగ్గు ఇవ్వడంలో కూడా మనల్ని మిస్బిహేవ్ చేస్తే అది ఖచ్చితంగా బ్యాడ్ టచ్ అవుతుంది. ఓకేనా? నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక టాపిక్తో మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.